నేను తెలుగు నేర్చుకున్నా. సో నేర్చుకున్న తెలుగులో తెలిసిన తెలుగులో మాట్లాడతా, అలా తెలుగులో మాట్లాడతా. సో చీఫ్ గెస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సందీప్ சார் தேங்க்யூ ஸோ மச் சார். என்னோட இன்னும் மூவி லிஸ்ட்டில் மாநகரம் அப்படி தான் சார் இருக்குது. ఎస్ ఒక మూవీకి క్యాస్టింగ్ సరిగా సెట్ అయిందంటే ఆ మూవీ సగం గెలిచిందన్నమాట. సో 11 సగం గెలిచింది. సో రీసెంట్గా ఏంటంటే వీళ్ళందరూ యాక్టర్స్ కాదు, పర్ఫార్మర్స్, అందరే పర్ఫార్మర్స్. ఒక ఎగ్జాంపుల్ ఫస్ట్ డే అభిరామ్ మేడం షూటింగ్, 2 డేస్లో అభిరామ్ మేడం షూటింగ్ ఫినిష్ చేయాలి. 2 లాంగ్వేజ్ తీయాలి, తమిళ్ తీయాలి, తెలుగు తీయాలి. తమిళ్లో ఒక 20 పేపర్స్ ఉంది, డైలాగ్ పేపర్స్, తెలుగు ఒక 20 పేపర్స్ ఉంది. ఐ వాస్ వెరీ ఎసిస్టేటింగ్, ఎలా చెప్పేది మ్యామ్ దేరా అని. బట్ చెప్పాలి కదా, లేదంటే ప్రొడ్యూసర్కి చెప్పాలి. సో ఐ డిసైడెడ్ టు అభిరామ్ గారు చెప్పాలని డిసైడ్ చేశాను. కేరళలో వెళ్ళాను. సో పేపర్ డైలాగ్ పేపర్ ఇచ్చాను మ్యామ్ దగ్గర. మ్యామ్ తమిళ్ చూశారు, తెలుగు చూశారు. ఏ లొకేషన్ మ్యామ్? ఇక్కడ 2 డేస్ షూటింగ్ మ్యామ్. నేను 2 డేస్ ఫినిష్ చేయాలని చెప్పలేదు. ఆ ప్లేస్ మ్యామ్ ఇక్కడ 2 డేస్ షూటింగ్ మ్యామ్, లొకేషన్ అన్ని కన్ఫర్మ్ అయింది మ్యామ్. చూసేసి ఒకటే సాల్ లొకేషన్, విల్ ఫినిష్ ఇన్ 1 డే. నాకు షాకు. బట్ షీ డిడ్ ఫినిష్, బట్ మేడం డిడ్ ఇన్ 1 డే. రవివర్మ సార్, ఒక సీన్ ఉంది మూవీలో, తాగే సీను. ఎలా తాగాలని డ్రింకర్స్కి లెసన్ తీసుకుంటారు ఆయన. ఖచ్చితంగా సీట్ చూడాలి, తాగాలంటే ఇలానే తాగాల. కిరిటి బ్రదర్, నేను మచ్చానని పిలుస్తాను. సో ఇప్పుడు బ్రదర్ని చెప్తాను, స్టేజ్ కదా. ఆయన తెలుగులో డైలాగ్ మాట్లాడుతూ, తమిళ్లో మాట్లాడుతూ. నాకు తమిళే బాగా నచ్చింది యాక్చువల్లీ. ఆయన అద్భుతంగా మాట్లాడుతారు కదా, సమ్మ ఫండ్గా ఉన్నది. బట్ మూవీలో చూసేప్పుడు అందరూ కిరీటి బ్రదర్ పర్ఫార్మెన్స్ని మెన్షన్ చేసి చెప్తున్నారు, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్. నేను చేయదు ఆయన అవునా, అలా ఉండదు. జోక్స్ అపార్ట్, ఇట్ ఇట్ ఎ వెరీ గుడ్ జాబ్. బికాస్ అభిరామ్ మ్యామ్కు తెలుగు ఆల్రెడీ మ్యామ్ నోస్. సో బట్ కిరీటికి తమిళ్ అంటే ఏంటో తెలియదు. కిరీటికి అదే 10 పేపర్స్ ఇస్తుంది, తమిళ్ పేపర్స్. సార్ కిరీటి సార్ అని కిరీటి చూస్తారు. కిరీటికి ఏంటంటే అది 10 పేపర్స్ సేమ్ ఎమోషను, 100 పేపర్స్ సేమ్ ఎమోషను, ఏ డిఫరెన్స్ లేదు. అది ఒక పేపర్ సేమ్ ఎమోషన్. ఏంటి నాకు తెలియదు కదా. థ్యాంక్ యూ సో మచ్ కిరీటి బ్రదర్. శశాంక్ గారు, ఆయన మీద నాకు ఒక పెద్ద రెస్పెక్ట్ ఉంది. ఎందుకంటే ఒకటి షూటింగ్, ఆయన సెకండ్ డే అనుకుంటా, షార్ట్ రెడీ. నేను అసిస్టెంట్ ఆయన పిలిచి ఆయన షార్ట్ రెడీ అని చెప్పాను. ఈ వాస్ హ్యావింగ్ ఎ టీ దట్ టైం. అప్పుడు నా అసిస్టెంట్ అయితే వచ్చి చెప్పాడు, లేదు సార్ టీ తాగుతున్నారు. అవునా, నాకు ఎస్టేట్ ఉంది ఎలా పిలిచేదని. అప్పుడు నేను పిలిచున్నా, ఆయన అక్కడ నుంచి అడిగినాను, షార్ట్ రెడీయా, షార్ట్ టక్కని టీ పెడితే వచ్చారు, షార్ట్కి వచ్చేసారు. అప్పుడు నాకు చెప్పారు, లేదు సార్ నేను చెప్పిన, లేదు సార్ యూ కెన్ హ్యావ్ టీ, వీ కెన్ వెయిట్ సార్. నో, ఆయన చెప్పారు, నో షార్ట్ మన కోసం వెయిట్ చేయకూడదు, మనమే షార్ట్ కోసం వెయిట్ చేయాలని. సార్ ఐ టుక్ దట్ పాయింట్ సార్, నేను మర్చిపోను సార్ ఇది. థ్యాంక్ యూ సో మచ్ సార్. రియా మ్యామ్, ఒక క్యారెక్టర్ మూవీ